అనంతపురం జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ ఇష్టారాజ్యంగా మారింది. సరుకుల నాణ్యత, పరిమాణంపై పర్యవేక్షణ కరువై గుత్తేదారులు తమకు నచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. సరుకుల పంపిణీలో అవినీతికి పాల్పడుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దేశవ్యాప్తంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పౌష్టికాహార లోపం నివారించడమే లక్ష్యంగా ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నాయి. వీటి ద్వారా 7 నెలల నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలన్నది ప్రధాన ఉద్దేశం. వీరికి పోషక విలువలు కలిగిన బియ్యం, కందిపప్పు, వంట నూనె, కోడిగుడ్లు అందజేస్తారు. గుడ్ల మినహా మిగిలినవన్నీ పౌర సరఫరాల శాఖ నుంచి అంగన్వాడీ కేంద్రాలకు చేరుతాయి. కోడిగుడ్ల పంపిణీకి మాత్రం టెండర్లు పిలిచి గుత్తేదారులకు అప్పగిస్తారు. అధికారుల పర్యవేక్షణ కొరవడ్డం వల్ల నాణ్యతా పరిమాణం లేని గుడ్లను గుత్తేదారులు సరఫరా చేస్తున్నారు. అనంతపురంలోని అంగన్వాడీ కేంద్రాలకు గుత్తేదారుల ద్వారా అందుతున్న కోడిగుడ్లను ఈటీవీ, ఈనాడు బృందం పరిశీలించింది. సాధారణంగా మార్కెట్లో కోడిగుడ్డు బరువు 60 నుంచి 65 గ్రాములు ఉంటుంది. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే గుడ్లు 35 గ్రాములు మాత్రమే ఉన్నాయి. నిబంధనల ప్రకారం 40 నుంచి 45 గ్రాములు ఉండాలి. అంత బరువుతో కోడిగుడ్లు ఎక్కడా కనిపించలేదు. అందులోనూ కుళ్ళినవి, పగిలినవి వస్తున్నాయి. అవి కరెక్ట్గా ఒక నెల వస్తున్నాయి, ఒక నెల అవి చిన్నగా వస్తున్నాయి. దాంట్లోకి ఇక్కడ చాలా పెద్ద గొడవలు జరుగుతుంది. మరి దాంట్లోకి సమాధానం చెప్పాలి. ఆమె బియ్యము, బ్యాళ్ళు అన్నీ ఇస్తారు. గుడ్లు ఒకటే చిన్న వస్తాయి సార్. చాలా గోలికలు అంత ఉంటాయి, చిన్న ఉంటాయి సార్. అంటే ఒకసారి పెద్ద ఉంటాయి, ఒకసారి చిన్నగా ఉంటాయి. ఎవరు రారు సార్ అడిగేకి. మేము ఉన్నప్పుడు ఎవరు రారు సార్. వాళ్ళు వస్తే మేము అడుగుతాం. అనంతపురం జిల్లాలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు నెలకు 38,33,000 కోడిగుడ్లను పంపిణీ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటి కోసం 1,38,00,000 రూపాయల వ్యయం చేస్తున్నారు. మార్కెట్లో నెక్ నిర్ణయించే ధర కంటే 12 పైసలు అదనంగా ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇంత ధర చెల్లిస్తున్నా గుత్తేదారులు, ఐసీడీఎస్ అధికారులు కుమ్మక్కై 30 గ్రాముల కోడిగుడ్డునే లబ్ధిదారులకు ఇస్తున్నారు. చిన్న పరిమాణంలో ఉండటమే కాకుండా చాలా గుడ్లు దుర్వాసన వస్తున్నాయని లబ్ధిదారులు చెబుతున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి ప్రతి నెలా తీసుకెళ్తున్నామని అంగన్వాడీ కార్యకర్తలు చెబుతున్నారు. అధికారులు మాత్రం ఈ సంఘటనలే తమకు తెలియదంటున్నారు. చీమలు బట్టి పోయినా సార్ అడిగినా నేను ఆయనకు కానీ నేను ఉంటాను అడిగినాను, లేదు లెక్క మళ్ళీ బాగా చేస్తాను అన్నాడు. 1000 గుడ్లు దింపినారు. కొన్ని దాంట్లో పోయిండేటి ఉన్నాయి, సీమలు పట్టినాయి. ఇంకా అదొక్కటే ప్రాబ్లం. సన్న ఉన్నాయి సార్ అని అడుగుతాం. ఇవే వచ్చినాయి, ఇంకా ఈసారి బాగా వచ్చినాయి అన్నారు. అదే సార్, సైజు సన్నగా వస్తున్నాయి. ఒకటి అట్లా ట్రేకి 1-2 చెడిపోయి ఉంటాయి సార్. చెడిపోయి ఉంటే స్మెల్ వస్తుంటాయి. ఇంకా అవి తీసేసి నీట్గా పెట్టుకుంటాం సార్. మేము ఎగ్స్ మనం అక్కడ వెళ్ళినప్పుడు ర్యాండమ్గా చెకప్ చేస్తున్నాము. మా నోటీస్కి వచ్చినంత వరకు మరి వాళ్ళు 40 గ్రామ్స్, 44, 45 గ్రామ్స్ అట్లా ఉంది. ఇప్పుడు మాకైతే అంగన్వాడీ వర్కర్లు ఎవరు కూడా మాకు దీని మీద ఎవరైతే ఫిర్యాదు చేయలేదండి. పేదలకు పౌష్టికాహారం అందిస్తే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించవచ్చన్న ప్రభుత్వం ప్రయత్నానికి అధికారులు గండి కొడుతున్నారు. ఇప్పటికైనా అవినీతిపై దృష్టి సారించి గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.